ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. మనం దాదాపు 19 నెలలు పూర్తి చేసుకొని ఈరోజు ఆగస్టు 2013 నెల చేసుకుంటున్నాం. ఇది చేసిన అందరికీ కూడా వినమ్రపూర్వక స్వాగతం. ఇప్పటివరకు ఎంతోమంది మన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటున్నటువంటి ఒక సభ్యుడు ఈరోజు మనకి అతిథిగా ఆయన కథ నేపథ్యాన్ని వివరిస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పూజ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అనంత భాస్కర్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా మన మధ్యకి ఇచ్చేసినటువంటి మనందరి మిత్రుడు ఆత్మీయుడు కోట్లూరు సుబ్రహ్మణ్యం కథ రచయితగా మనకి తెలుసు. అయితే ఈరోజు ఆయన నేపథ్యాన్ని సమగ్రంగా వినడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈయన ఇప్పటి వరకు దాదాపు 11 కథా సంపుటాలను వినియోగించున్నారు. వృత్తిరీత్యా తహసీల్దార్గా ఈ జిల్లాలో రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత విజృంభించి అన్ని పత్రికల్లో కథలు రాస్తున్నారు. మొదటి సంపుటి అంతరంగాలు, ఆవేదనలు, అంతరంగాలు అనే కథా సంపుటితో ఈ జిల్లాలో మొట్టమొదట పుస్తకాలు సొంతంగా వేయడం అనేటువంటి ఒక ప్రక్రియని దాదాపు 10-15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితమే ప్రారంభించారు. అలాగే రెండవది చిగురిచ్చిన గులాబీ అనే పుస్తకం. ఈ 2 పుస్తకాలు విడుదల అప్పుడు ఆయన నాకు పెద్ద పరిచయం లేదు. అయితే మనిషి అనేటువంటి ఒక కథా సంపుటిని వేసినప్పటి నుంచి ఆయన నాకు పరిచయం. అటెన్షన్ ప్లీజ్ అనే ఒక పుస్తకం, వెర్రికేక, నీడలు, చూమా, ఇలాగా ఎన్నో పుస్తకాలు వేశారు. ముఖ్యంగా దూరదర్శన్లో ఈయన రాసినటువంటి కథల్ని 13 వారాలుగా అడ్డుగోడలు అనేటువంటి సీరియల్గా ధారావాహికగా రావడం జరిగింది. ఈ చాలా ప్రముఖమైనటువంటి పెద్దలంతా కూడా ఈయన కథలను నేర్చుకోనున్నారు. ఈయన పాత్రల రూపకల్పన, సన్నివేశ చిత్రణ ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నారు పెద్దలు డాక్టర్ దదడ గోపాల్ రెడ్డి గారు. మంచి రచయితకు కావాల్సిన స్పందన, విశ్లేషణ రీతిలో ఈయనకి కథల్లో ఉంటుందని ప్రముఖ నటుడు, రచయిత డాక్టర్ పొంగర చిట్టయ్య గారు అన్నారు. చేయి తిరిగిన చిత్రకారుడు కాన్వాస్ మీద వేసిన రంగుల దృశ్యాలు వీరి కథలు అంటూ డాక్టర్ మధురాత్మరావు రాజారావు గారు కితాబిచ్చారు. సరళ శైలిలో ఆర్ద్ర భావుకతో కథలు రాస్తున్న కోట్లూరు అభినందనీయులు అంటున్నారు. ఇటీవల స్వాతి, ఆంధ్ర భూమి, అలాగే వార్త పత్రికల్లో విస్తృతంగా కథలను వెలువరిస్తున్నటువంటి మిత్రుడు, ప్రముఖ కథ రచయిత కోట్లూరు సుబ్రహ్మణ్యం గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మన యువ మిత్రులందరికీ పరిచయం చేయడం కోసం ఒక 2 పుస్తకాలు రావడం జరిగింది. 3 రోజుల క్రితం కేంద్ర సాహిత్య అకాడమీ ఒక తెలుగు పుస్తకానికి 50,000 రూపాయలు యువ పురస్కారం ప్రకటించింది. గత 3 ఏళ్లుగా ఈ పురస్కారం ఇస్తున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వాళ్ళు రాసినటువంటి పుస్తకానికి ఇస్తున్నారు. మన పక్కన ఉండేటటువంటి ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనేటువంటి గ్రామంలో మంత్రి కృష్ణమోహన్ అనే ఒక యువకుడు ఈ స్కూల్ టీచర్గా ఉంటూ రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇది. ప్రవహించే పాదాలు అనేటువంటి పుస్తకానికి ఆ పురస్కారం 7 లభించింది. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా మన దగ్గర చాలామంది సార్ దగ్గరికి యువకులు వస్తున్నారు. వాళ్ళలో ఈ పురస్కారానికి అర్హమైనటువంటి ఈ పుస్తకం 35 ఏళ్ల లోపు ఎవరు కూడా సాధారణంగా పుస్తకాలు ప్రచురించడం లేదు. ఆ పుస్తకాలు తక్కువగా వచ్చినందువల్ల ఈసారి ఉన్న వాటిలో దీనికి ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మంచి సాహిత్యాన్ని ఇవాళ మనం ఏదైతే గీతాన్ని మనం ఒక బ్రాండ్ అంబాసిడర్ గీతంగా మనం వాడుకొని మన నరాలలో భారతీయతని జీర్ణించుకుంటున్నామో అటువంటి ఒక సమగ్రమైన గ్రంథాన్ని రాబోయే రోజుల్లో మన బృందంలో నుంచి వాళ్ళు ఎవరైనా రాసి ప్రతి ఏటా డిసెంబర్ 1st వీక్లో అనౌన్స్ చేసేటువంటి ఈ పురస్కారానికి అర్హత తెచ్చి మన బృందానికి ఒక విశిష్ట పేరు ప్రఖ్యాతం సంపాదించబెట్టగలనటువంటి ప్రతిభా పాఠవాలు ఉండేటువంటి యువత మన దగ్గర ఉన్నారని చెప్పి భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరింత మంది అందులో భాగస్వామ్యం అవుతారని ఆకాంక్షిస్తూ, అలాగే ఇంకో పుస్తకం ఇంగ్లీష్లోంచి 1927 నుంచి క్రమం తప్పకుండా వస్తున్న త్రివేణి అనేటువంటి పుస్తకం. ఇందులో కూడా ఆంగ్ల సాహిత్యం పట్ల అవగాహన పెంచుకునేదానికి ఆంగ్లంలో కథలు, కవిత్వం లేదంటే వ్యాసాలు, ముఖ్యంగా స్వామి వివేకానంద చికాగో స్పీచ్ని కూడా ఈసారి ఇందులో వేస్తున్నారు. అలాగే రామకృష్ణ పరమహంస గురించి, భగవద్గీత గురించి, స్పిరిచువల్ ఆర్టికల్స్ కూడా ప్రాధాన్యత ఉండేటువంటి ఒక పత్రిక. ఇక్కడ మనం ఎన్నో అనుభవాల్ని చూస్తూ ఉన్నాం. వాటిని చాలా సింపుల్ ఇంగ్లీష్లో ప్రచురించే పత్రిక. ఇది క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంటుంది హైదరాబాద్ నుంచి.
దీంట్లో కూడా మన వాళ్ళ రచనలు చూడాలని చెప్పేసి ఆకాంక్షతో ఇవి రెండు పరిచయం చేస్తున్నాం. పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి కథల్లో అన్నింటిలో నాకు బాగా నచ్చిన కథ వెర్రికేక. ఆయన వృత్తిరీత్యా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి చాలా గ్రామాల్లో రెవెన్యూకి సంబంధించిన అంశాలని కథలుగా మలిచిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఒక తుఫాను సందర్భాన్ని, రెవెన్యూ ఎవాల్యుయేషన్ అయ్యేటటువంటి సందర్భాల్ని ఆ వెర్రికేక కథలు వేశారు. ఆయన కథా నేపథ్యం చెప్పేటప్పుడు మనం వాటి గురించి విందాం. ఇక ముందుగా పెద్దలు భాస్కర్ రెడ్డి గారి సందేశాన్ని. సంతోషం. మొత్తానికి ఈ నెల చివరి రోజు, చివరి క్షణంలో ఈ విధంగా రూపకల్పన చేసిన భగవంతుడికి మనం కృతజ్ఞత చెప్పుకుందాం. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే రామకృష్ణ ఆలోచనలో ఉన్నాడు. పిలవగానే వచ్చిన పోట్లూరు సుబ్రహ్మణ్యం సాత్మీయుడిన, ఆ తర్వాత మీ అందరిలో కూడా ఉన్నాడు. ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుందాం. నెల వెన్నెల అనే ఆలోచన ఎందుకు పెట్టామంటే ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నెల్లూరులో ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు ఎక్కడో ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పలుకవలెనోయి, ఆ పలుకులంద విమానములు మొలకెత్తవలెనోయి, ఆకులందున అణిగి మణిగి. 150 అన్నాడు తెలుగు రాసేది. ఆయనకి ఎప్పుడూ బాగుండేది కాదు, కానీ ఆయన హృదయం ఎంత చైతన్యవంతంగా ఉండుంటే రాసుంటాడు కదా. తీరా మనం అందరం బ్రతకడంతో సంతోషపడతాం కదా. అట్లా బ్రతకడంతో కాకుండా భావస్ఫూరకంగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా అనే భావం కలిగిన వాళ్ళు వీళ్ళు. మన సుబ్రహ్మణ్యం గారు సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే తలపోటు డిపార్ట్మెంట్. ప్రపంచంలో మన రెవెన్యూ వాళ్ళు ఎప్పుడూ ఎన్నో వందల సంవత్సరాల డిపార్ట్మెంట్. సో అంచేత అక్కడ ఉండి కూడా మనసును చైతన్యంగా ఉంచుకొని, అంటే ఆయన నిజంగా కరప్ట్ అయితే కూడా పని చేయలేడు. కరప్ట్ కాకుండా ఉన్నందువల్ల ఇది చేయగలిగాడు. అందుకని మన ఆత్మీయ మిత్రుడు ఎక్కడో దూరంగా ఉండడం కాదు, మనలో ఉండే మనవాళ్ళని గౌరవించడం, సత్కరించుకోవటం అనేది అది నిజమైనటువంటి సత్కారం అవుతుంది. లావు పొడుగుంటే మాత్రం సత్కారం లేకపోతే లేదని కాదు. పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు నాకు గొప్ప ఇన్స్పిరేషన్. మన సత్సంగానికి 40 ఏళ్లలో ఎంతోమంది వస్తారు, కానీ వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారంటే, సత్సంగానికి వచ్చిన వాళ్ళందరూ 40 ఏళ్ళుగా ఎన్ని పల్లెలు, ఎన్ని కొండలు, గుట్టలు, అడవులు, మేకలు మేపుకునేవాళ్ళు, యూనివర్సిటీస్, పెద్ద పెద్ద మందిరాలు, గ్రామాలు, నగరాలు, ఎక్కడెక్కడా పోయాం మనం. అక్కడ ఎంతోమంది గౌరవించారు. 20,000 మంది వచ్చిన చోట 5గురే ఉన్న చోట కూడా మనం ఒక రాత్రి వేళ వెళితే వస్తూ ఎక్కడెక్కడ కుందేళ్ళు, జింకలు అడ్డం వచ్చే అడుగులు కూడా పోయాము. రావడానికి అవకాశం లేని చోట, ఇంత సైజు దోమలు ఉండే చోట అక్కడ కూడా పోతే ఎన్నో వేల మంది, 10,000 మంది, లక్షల మంది. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా అయితే చాలామంది భగవంతుడి దయవల్ల మన మాట వినేవాళ్ళ. కానీ అక్కడ విశేషం ఏంటంటే దానికి ఎంతమంది తెలుసుకొని రియాక్ట్ అవుతున్నారు అని. అట్లా రియాక్ట్ అయిన వాళ్ళు ఈయనప్పుడు 1-2 సార్లు మనం మందిరానికి వచ్చి మనం అభిరుచి కొద్ది చెప్పుకునేది విని ఎంతో ప్రభావితమైన సన్మిత్రుడు సుబ్రహ్మణ్యం గారు. అది కూడా కాక ఆయన ఇంకో రకమైన పోటీదారుల. మనకి ఎట్లా పోటీదారులు అంటే, ఇప్పుడు సమాజంలో యువకులందరికీ ఉండే పెద్ద హర్డిల్స్ ఏంటంటే, ఇంట్లో నుంచి మన ఇంట్లో పుట్టింది మొదలు, స్కూల్కి వెళ్ళింది మొదలు, ఉద్యోగం సంపాదించుకునే జీవితంలో ఎక్కడ కూడా జీవితానికి ఉపయోగపడే సీరియస్నెస్ గురించి చెప్పే అంశాలు లేవు. అంటే బ్రతుకుని ఎలా తీర్చిదిద్దుకుందాం అనే దగ్గరకు వస్తే మనందరం బేసిక్గా చాలా వెనకబడిపోయాం. ఆ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా లేదు. కాబట్టి ఇంట్లో లేదు, మరి గుళ్ళలో గోపురాలు కూడా లేదు. అక్కడ కూడా ఒక విచిత్రమైన దృక్పథాలు ఏర్పడ్డాయి. సహేతుకంగా ఉండే అన్వేషకుడైన ఒక మనిషిని ప్రోత్సహించే వ్యవస్థ తక్కువ. మన మీడియా చూస్తే దాదాపు మన బలహీనతతో ఆడుకుంటుంది. యువకులు ఇప్పుడు ఎంత చిత్రం అంటే, ప్రతి కుర్రాడు మంచివాడు, వాళ్ళు చాలా మంచి గుణాలు ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా మంచివాడు, కలెక్టివ్గా కాదు. వాళ్ళు 4గురుగా కానీ కలిశారంటే అతి చిత్రంగా, అతి వికృతంగా బిహేవ్ చేస్తారు. అది మీడియా చాలా బలమైన ప్రభావం. అందులోంచి కొంతమందినైనా మనం కాపాడుకోగలుగుతామా అనే ప్రయత్నమే మన సత్సంగం, మనం చేసే పని. మనకి వ్యవధి ఉన్నంతలో, వీలున్నంతలో మనం చేద్దామని చేసే పని ఇది.
ఇందులో నాకు ఈ ఎట్లా పోటీదారుడు అంటే, మనం ఒక పత్రికను అతి తక్కువ కాలంలో వెలుగులోకి తెస్తాం. దాంట్లో ముఖ్యంగా మనకు వర్క్ చేసే వాళ్ళందరూ మన సత్సంగం వాళ్ళు, మనతో పనిచేసే స్వామి వెంకయ్య స్వామి టీం వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా 1000 మంది, కనీసం 1000 పత్రికలు వేస్తే 10,000 మంది చదువుతారు. 10,000 మంది యొక్క జీవితాన్ని ప్రభావితం చేసుకునేలాగా చేయాలి. అందులో ఈరోజు ప్రపంచం అంతా పాపులర్గా ఏ ఆలోచనలు ఉన్నాయంటే, ఒకటి ఆధ్యాత్మికత, కేవలం భక్తి, మత విధానము, మూఢనమ్మకాలు కాదు. ఒకటి ఆధ్యాత్మికత, రెండవది వ్యక్తిత్వ వికాసం, 3 సాహిత్యం. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మనం పత్రికను రన్ చేయబోతున్నాం. ఈసారి అంతకంటే ఒక అద్భుతమై, మనం వేసిన ప్రతి పత్రిక 100 సంవత్సరాల తర్వాత మన కష్టంలోంచి, మనందరి కలెక్టివ్ సెలెక్టివ్గా చేసే పనిలోంచి, సమిష్టి కృషిలోంచి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల తర్వాత కూడా దాచిపెట్టుకుని చదవాలి. ఆ విధంగా ముఖ్యంగా వాటేరు చినవీరభద్రుడు, వీరలక్ష్మి గారు, ప్రఖ్యాతమైన రచయితలు, కవులు అనేక మంది దాంట్లో రాస్తారు. ఊరికే రాయడం కాదు, ఆ రాసిన దాన్ని 1కి 100 సార్లు స్క్రూటినీ చేసుకుని, ఇది ఎప్పటికీ మన జీవితానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకుందామనే ఉద్దేశంతో ఒక హార్డ్ కాపీ తీసుకొచ్చి నెక్స్ట్ ఇష్యూని ఎవరు కొనవసరం లేకుండా దాన్ని మనం నెట్లో కూడా పెడతాం. మన ఉద్దేశం కేవలం స్వలాభం కాదు, కాబట్టి మనుషులతో బతుకుదాం. అంతేకాకుండా ఇటీవల ఫేస్బుక్ చాలా బాగుంది. ఫేస్బుక్లో ప్రతినిత్యము ఉదయమే, పగలు ఉదయాన్నే లేవడం ఫ్యాషన్ కాదుగా. మనం 4:30కి లేస్తామని మీకు తెలుసు. 4:30కి ఎందుకు లేస్తామంటే, జీవ చైతన్యం ఉండే వ్యక్తులందరూ ఆ సమయంలో లేవటం ద్వారా తమ ప్రజ్ఞను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని ఇప్పుడు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు అందరూ చెబుతారు. ఆ తర్వాత లేసే కొద్దీ దాని ప్రభావం బలంగా ఉంటుంది అని చాలామంది చెప్తారు. నాకున్న మిత్రులు చాలామంది దాని మీద వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు చెప్పారు. కానీ మన పిల్లలందరూ ఏ వేళకు పడుకున్నా ఉదయం లేవడం, ఆ తర్వాత మళ్ళీ టైం ఉంటే అప్పుడు పడుకుంటాం. అగ్నిసేవ చేయటం ప్రాచీన ఋషి విధానం. మనందరం ప్రతివారు అందరి కోసం, అందరూ ప్రతివారి కోసం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామనే జీవన సూత్రం మనకి ఇప్పుడు కనీసం 10,000 మంది మన వాళ్ళు. ఈరోజు మనం ఒక ఫంక్షన్ చేస్తే, మనం కొద్ది రోజుల్లో టౌన్ హాల్, అది విఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఫంక్షన్ చెబుతాం, దానికి కనీసం 10,000 మంది రాబోతారు. అదేవిధంగా మనం ఇంటర్ కాంటినెంటల్ పోయట్స్ మీట్ ఒకటి నవంబర్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ, సన్నిధి పబ్లికేషన్స్, ఇటువంటి సహృదయులందరి సహాయంతో దాదాపు 20 దేశాల కవి రచయితలందరినీ, యంగ్స్టర్స్ని ఆహ్వానించి మనం ఇక్కడ మన రామకృష్ణ వీళ్ళందరి నేతృత్వంతో నిర్వహిస్తారు. మనం కూడా వెనుకుంటాం. దానికి ఒక సపోర్టర్స్లో మనం కూడా ఉన్నాం. ఎందుకనంటే కొత్త ఆలోచన, కొత్త భావన. వాళ్ళందరికీ మనం ఒక మాట చెప్తాం, మీకు అందరికీ మేము హోటల్ రూమ్స్ బుక్ చేయము, మీరు మాలో మేమున్నాము, మా ఇళ్లలో వచ్చి ఉండండి, మేము తినే తిండి తినండి, మేము ఉండే జీవన విధానాన్ని గమనించి కావాలంటే మీరు పోయి ప్రపంచంలో రాయండి. ఉజ్బెకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ప్రపంచంలో అనేక దేశాల నుంచి కవి రచయితలు రాబోతున్నారు. మనందరము ఆ రోజు వాళ్ళని హోస్ట్ చేయడానికి, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని ఇచ్చేయడానికి ట్రై చేస్తాం. అంతేకాదు, ఏ మనిషి కూడా వ్యర్థంగా, ప్రతి మనిషికి ప్రపంచంలో, ఈ సృష్టిలో తనదైనటువంటి ఒక ప్లేసు, ఒక బలం, సామర్థ్యం, దాన్ని కనుక వృద్ధి చేస్తే ఎవరైనా ఎంత వీక్గా ఉన్నా సరే వాళ్ళలో అద్భుతమైనటువంటి ప్రకృతికి, సృష్టికి ఉపయోగపడే ఒక ప్రయోజనం, అది మన నమ్మకం. వేదం చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, భగవద్గీత చెప్పినా, భాగవతం చెప్పినా, సైక్రియాటిస్ట్ చెప్పినా, సైకాలజిస్ట్ చెప్పినా, ఫ్రాయిడ్ చెప్పినా, సిజే యూంగ్ చెప్పినా, షోడింజర్ చెప్పినా, ఎవరు చెప్పినా అది చెప్పకుండా లేదు. ప్రతి వారు చెప్పారు. ప్రతి మనిషి ఒక విశేషం. ఇక్కడ మన గ్రూప్లో ఉండే వాళ్ళలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కరు స్పార్క్ లాగా తయారు. కొద్ది రోజుల తర్వాత మన బుక్స్ కానీ, మన ఆలోచనలు కానీ ప్రపంచంలో ప్రతి స్టాండ్లో ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఊళ్ళో ఇప్పటికే దాదాపు 42 కంట్రీస్లో తెలుగు వాళ్ళకి మనం తెలుసు. కొన్ని మన లెక్చర్స్ని వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అక్కడ చెప్పుకుంటున్నారు. మనం ఇక్కడ సత్సంగం చేసే వేళ అది అర్ధరాత్రి 1 గంట అప్పుడు కూడా పెట్టుకొని వినేవాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఇచ్చిన దయ తప్ప మన దగ్గర ప్రత్యేక ప్రతిభ లేదు. అంచేత మనము మనదైన మన భావాన్ని ఇష్టపడే వాళ్ళని పెంచుకోవడంలో ఈరోజు భగవంతుడి దయ ఉంది. కాబట్టి రాబోయే జనరేషన్స్ని ఇంకా కంఫర్టబుల్గా బతికేలాగా, మనవాడు ఎక్కడికైనా వెళ్తే హోటల్కి వెళ్ళదు, మన ఇంటికి వెళ్ళదు. ఎక్కడ మా ఇల్లు పలానూరు, మా ఇల్లు ఉంది. ప్రపంచ దేశాలలోని అన్ని నగరాలు, ఇండియాలో ఉండే అన్ని ప్లేసెస్లో కూడా, ఇప్పుడు చండీగఢ్లో మనకు బంధువు ఉన్నారు. ఆయన ఎవరు సార్ అంటే దేవ్ భారద్వాజ్.
అమ్మాయి ఇక్కడ అస్సాంలో మనకు అద్భుతమైన నాకు కుమార్తె మీకు అందరికీ సోదరి ఉంది, ఆమె మ్యూజిక్లో పిహెచ్డి. అదేవిధంగా ఢిల్లీ వెళితే అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని ఆ ఊరు ఈ ఊరు లేదు, ప్రతి ఊళ్ళో మన ఆత్మీయ సహచరుడు. కేవలం మామూలు మానవ బంధం కాకుండా ఆత్మీయ సంబంధం ఉన్నవాడు ఉండడం మన ప్రయోజనం. జీవితం కోసం, ఉత్తమ జీవనం కోసం మనం చేసే కృషి. అందువల్ల ఫేస్బుక్ అనేది చాలా బలహీనతలకు, రచ్చలకు రావడానికి అవుతుంది అంటారు కదా, అట్లా కాకుండా ఒక్కొక్క ఆడపిల్ల వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళ తల్లిదండ్రులే నమ్మలేదు వీళ్ళు ఇంతగా చదువుతారు. ఒక్కొక్కరైతే మా అమ్మాయికి మార్క్స్ రావు, మా అబ్బాయి చదవడండి అని చెప్పిన వాళ్ళు అద్భుతంగా చదివారు. అంటే త్యాగము చేయడం అనేది ఎక్కడెక్కడో ఆకాశంలోనో అక్కడ ఉండదు, మన చుట్టూ ఉండే మనుషుల్లోనే ఉంటారు. డబ్బుకు లొంగని వాళ్ళు, పదవికి లొంగని వాళ్ళు, ధర్మానికి నీతికి అనుసరించే వాళ్ళు మనలో ఉన్నారు. ఆ బలమైన వ్యవస్థను మనం ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం, మన ఊరికే కబుర్లు చేయడం. అందుచేత ఇప్పుడు నేను రామకృష్ణని ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మన పిల్లల్లో 2-3 ఫేస్బుక్ ద్వారా వాళ్ళు ఏమైతే చెప్పారో చెప్పిస్తే చెప్పడం వస్తుంది. మళ్ళీ చాలామందికి ఇప్పటి వరకు చెప్పడం రాదు. నోటి మీద కాయ లేకుండా 40 చిల్లరేళ్ళుగా నేను ఒక్కడే మాట్లాడుతున్నాను. అట్లా కాకుండా ప్రతి వాడు నేనేమిటి ఎవరు శాశ్వతం కాదు. మన తర్వాత ప్రతి ఎవరు స్నేహితమ్మ మాట్లాడాలి, అది వాడు రేపు పుట్టిన బిడ్డ మాట్లాడాలి. ప్రతివాడు మన అందరి వాయిస్ ఒకటిగా ఉండాలి. మనకంటూ ఒక జీవన సిద్ధాంతం ఉంది. కానీ మొత్తం మీద మనం తిక్కన గారిని గౌరవించలేకపోయాం, ఎందుకంటే 11-12 శతాబ్దాలు లేవు మనం. అట్లాగే కవికోకిల దూరారెడ్డిని ఒక 100 ఏళ్ల నాడు చేసి ఉండొచ్చు, అది వీలు కాలేదు మనకి. ఇంకా ఇక్కడ మన ఎంతోమంది కవులు, రచయితలు, పండితులు, మహానుభావులు పుట్టిన నేల నెల్లూరు జిల్లా. అందుకని ముందే రోజుల్లోనే మనం సుబ్రహ్మణ్యాన్ని మనం గౌరవించుకుంటాం. ఈయన చాలా వినయశీలుడు. మన ఈ చేసే కార్యక్రమాన్ని మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎక్కడ చుట్టుకుని పెడితే అక్కడికల్లా వచ్చినవాడు. ఇంకొక విషయం, కొద్ది రోజుల తర్వాత మన ఆదాయంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి కొందరు సహృదయుల యొక్క డబ్బు కూడా తీసుకుని ఒక ఫండ్ పెడతాం. ఆ ఫండ్ ద్వారా సాహిత్యంలోనూ, భక్తి జీవితంలోనూ, సంఘ సేవలోనూ ఎవరైతే ఉత్తమమైనటువంటి రీతిలో సేవ చేస్తారో వాళ్ళని మామూలు ఇప్పుడు ట్రెడిషనల్ సత్కారం చేయము, వాళ్ళు చేసే సత్కార్యానికి ఉపయోగపడేలాగా గౌరవిస్తాం. అసలు మామూలు సత్కారం అంటే ఒక మాల వేసి, ఒక శాలువా కప్పేసి, 2 చప్పట్లు కొట్టి 4 వీడియోలు, 8 2 పూలు, ఒక 116 రూపాయలు డబ్బులు కాదు. అతని జీవితానికి వీలైనంత ఎక్కువ ఉపయోగపడేట్టు, అతను చేసే పనికి సహకరించేలాగా మనం చేయాలనే ఒక ఐడియా ఉంది మనకి. భగవంతుడు మనకి ఇచ్చే పరిస్థితిని బట్టి ఉంటుంది. అందుకని మనకుండే గొప్ప ఆలోచనల్లో ప్రతి ఇంట్లో ఉండదగిన పుస్తకాలు ప్రింట్ చేయడం సన్నిధి పబ్లికేషన్స్ చేస్తుంది. వెంకయ్య స్వామిని, సాయిబాబా తత్వాన్ని, ధర్మాన్ని మనం చేసే సత్సంగం చెబుతుంది. సాహిత్యపరమైన భావాలను మన నెల చెబుతుంది. ఆ విధంగా మన జీవితంలో ఉండే ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసే సదుద్దేశం ఇది. ఇప్పుడు రామకృష్ణ మన కొరవ కార్యక్రమం కొనసాగిస్తాడు. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మనం చేయబోయేటువంటి నవంబర్లో చేయబోయేటువంటి అంతర్జాతీయ కార్యక్రమానికి మీ సారథ్యం, మీ సంకల్పమే ప్రధానంగా పెట్టాము. లేకపోతే అసలు నెల్లూరు లాంటి ఒక ప్రదేశానికి అటువంటి కార్యక్రమం వచ్చే అవకాశం లేదు. వాళ్ళు యాక్చువల్లీ అహ్మదాబాద్, కలకత్తా నగరాలను పరిశీలిస్తున్న సమయంలో మన ఊరికే చెప్పిన మాట ప్రకారం మీరున్నారనే భరోసాతోనే అది ఆ కార్యక్రమం బాధ్యతల్ని మీ ఆశీస్సులతో చేయగల నమ్మకంతో తీసుకున్నాం.